10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆత్మకూరు రూరల్ మండలంలోని చెల్లఎడవల్లి, నాగులపాడు, నారంపేట, దేపూరు, నువ్వురుపాడు, జంగలపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేకపాటి విక్రమ్ రెడ్డి తమ గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గ్రామ ప్రజలు భారీగా మేళతాళాలు, బాణసంచ హారతులతో స్వాగతం పలికారు. మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటనలో గ్రామస్తులు విక్రమ్ రెడ్డి వెంటే ఉండి విక్రమ్ రెడ్డి జిందాబాద్, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అంటూ భారీగా నినాదాలు చేశారు. తమ పర్యటనలో జనస్పందన చూసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామస్తులకు, గ్రామ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే ప్రజలు గుర్తుంచుకొని తిరిగి తమ ప్రభుత్వాన్ని అధికారంలోనికి తెచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు నేరుగా చేరే పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదని, ప్రతిపక్ష నేతలు చేసింది శూన్యమని అన్నారు. ఎన్నికలు రాబోతున్నాయి. ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ ఈరోజు గత 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఈ పంచాయతీ ఏమేమి చేశాం, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా మీరందరూ కోరుకున్నట్టు ఈ పంచాయతీ ఇంకా ఏమేమి అభివృద్ధి పనులు చేయాలో ఇవన్నీ మీ ఒకసారి తెలియపరుస్తామని చెప్పేసి కార్యక్రమం పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో మన పంచాయతీకి జరిగిన పనులన్నీ చూస్తే మన హౌసింగ్ లో దాదాపు 8 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కొత్త ఆలయం కూడా ఈ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జగనన్న పంపించిన నిధులు 12 కోట్ల రూపాయలు. 12 కోట్ల రూపాయలు అమ్మ ఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ ఇట్లాంటి రకరకాల పథకాలు పంపించినాయి. మన పంచాయతీలో అందరి ప్రజలకి వచ్చిన కలిపితే 12 కోట్ల 5 లక్షల రూపాయలు. మళ్ళీ మిగతా రోడ్లకు కానీ, డ్రైన్లకు కానీ దాదాపు 32 లక్షలు ఇవ్వడం జరిగింది. మేము ఆత్మకూరుకి ప్రతి పంచాయతీ కానీ ప్రతి గ్రామానికి ఏం చేయాలి దానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి ముందుకు తీసుకోబోతున్నాం. ప్రజల ముందుకి వాళ్ళకి వచ్చిన 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు ఏమేమి చేసాం, వచ్చి 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం అని చెప్పేసి ఈ ప్రచారం తీసుకోబోతా ఉంటే సంవత్సరం ముందే డిపిఆర్ గారు లోకేష్తో టచ్లో ఉన్నాడని, సంవత్సరం నుంచి వాళ్ళ బాధకాన్ని జరుగుతున్నాయని చెప్పేసి, అంటే మన ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి ద్రోహం చేయాలి అన్ని విధాలుగా ఆయన సహాయం చేస్తూ మన పార్టీలో మంచి పోస్ట్ ఇస్తూ అన్ని విధాలుగా సహకరించారని చెప్పేసి లోకేష్ బాబు కేసు పెట్టేశారు. అందుకు ఎవరికి అట్లాంటి వాళ్ళకి ప్రజలు తప్పకుండా ఓటేయదని చెప్పేసి మన ఆత్మకూరు కానీ నెల్లూరు హిస్టరీ అంతా చూసుకుంటే సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి అది. థ్యాంక్ యూ.
విధంగా ఎక్కడ ముఖ్యంగా ఉందో, ఎక్కడ జనాభా సంఖ్య ఎక్కువ ఉంది, అక్కడ ఎక్కువ దృష్టి పెట్టి చేస్తాం. ఈసారి మాత్రం ఏమేమి మిగిలిపోయి ఉన్నాయో తప్పకుండా దృష్టి పెట్టి, అందుకే ఒక మేనిఫెస్టో కాదు, ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో, మిగిలిపోయిన ఏమేమి పనులు ఉన్నాయి, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మిగతా ఏమైనా అవసరం అంగన్వాడీ బిల్డింగ్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, ఏమున్నా కానీ, లేకపోతే శ్మశానాలు కానీ, దాని ప్రహరీ గోడలు కానీ, రకరకాలుగా అవసరాలు ఏమో ఉన్నాయో మేనిఫెస్టో తయారు చేసి తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు అమలు చేస్తామని. అదేవిధంగా విజయసాయి రెడ్డి కూడా నెల్లూరుకి మేనిఫెస్టో, దాంట్లో ముఖ్యమైన హామీ ఏంటంటే హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తాం. అది ముఖ్యమైనది, తప్పకుండా 3 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పేసి ఆ మాట పైదాకా తీసుకెళ్ళాం కాబట్టి మన మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి మేము